హాయ్ ఫ్రెండ్స్. జస్ట్ ఇప్పుడే నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఆ కళ వచ్చిన వెంటనే ఎంత భయపడి లేచానంటే, అబ్బా ఏంది ఈ కళ ఎంత ఘోరంగా వచ్చింది అని ఫీల్ అయిపోయినా. ఆ కళ ఏంటంటే చిన్నపిల్లల మీద అత్యాచారం చేస్తున్నట్టు కళ వచ్చిందండి. ఆ కళలో నేను చాలా స్ట్రగుల్స్ చేస్తున్నట్టు, ఏదో ఇబ్బంది పడిపోతున్నట్టు అని భయం వేసేసి లేచాను. ఎందుకంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు, చిన్నపిల్లలు అని భయం వేసి, సరే ఈ వీడియో పెడదాము. వీడియో పెడితే ఆ మెసేజ్ ఏమొస్తుందో చూద్దాము, అందరూ ఆడియన్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారో, ఎట్లా ఎట్లా చేయాలని చూస్తున్నారో అని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఈ టైంలో వీడియో చేయాలనిపించింది నాకు. యాక్చువల్లీ అలాంటి నేరాలు చేసిన వ్యక్తులకి ఎలాంటి శిక్ష ఇస్తే బాగుంటుంది, అది కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి. ఎందుకంటే నాకు కళ వస్తేనే ఇంత భయపడిపోయాను నేను. అలాగా నిజ జీవితంలో అలాంటి అత్యాచారాలు జరిగిన అలాంటి పిల్లలకి అత్యాచారం జరిగిన తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుందో, ఆఫ్టర్ ఆల్ నాకు కళ్ళలోని నాకు ఎంత బాధ అనిపించింది, అలాంటిది వాళ్ళు అనుభవిస్తున్న వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది. అలా బాధ ఉండకుండా పిల్లలు ఉన్న వాళ్ళకి ధైర్యంగా ఉండాలంటే, అలాంటి నేరాలు చేసే వ్యక్తులకి ఎలాంటి శిక్ష ఇస్తే బాగుంటుంది, అది కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. అంటే మనం ఏం చేయలేము, గవర్నమెంటే చేయాలి. అది గవర్నమెంట్ వరకు వైరల్ అయ్యేటట్లు దాన్ని ఆ వీడియోని ఇది చేయాలండి. ఎందుకంటే ఇది చాలా కఠినంగా అనిపించింది నాకే. అమ్మా ఏంది ఇది అని అనిపించింది. దయచేసి ఈ వీడియోని చూసిన వాళ్ళు కంపల్సరీ కామెంట్ రూపంలో వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుంది, అలాంటి శిక్ష అమల్లోకి వచ్చేటట్లు చేయాలి. అలాంటి శిక్ష అమలు చేస్తే ఇంకో వ్యక్తులు అలాంటి ఆలోచన రాకుండా అది శాశ్వతంగా చెరిపేయాలి. అలాంటి చిన్న పిల్లల మీద అత్యాచారం చేయాలి అనే ఆలోచన రాకుండా చేయాలి. అలాంటిది మీరు మెసేజ్ చేయాలి, ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుంది. అలాంటి శిక్షకి ఇంకో వ్యక్తికి ఆలోచన రాకూడదు. ప్లీజ్ దయచేసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నేను దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాను. నేను నా వంతు కృషి నేను చేస్తానండి దీని గురించి. ఎందుకంటే నేను ఫీల్డ్లో ఉండేటోడిని కాబట్టి నేను అది ఏదైతే శిక్ష అని అనుకుంటున్నారో, ఏ శిక్ష ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారో ఆ టైప్లో మూవీ కూడా ప్లాన్ చేస్తాను. దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఈ టైంలో నేను వీడియో చేస్తున్నాను, ఈ టైంలో లేచి మరీ వెంటనే అబ్బో దీని రెస్పాన్స్ కావాలి నాకు, ఇది చాలా ఘోరంగా అనిపిస్తుంది. మనకి కళ వస్తేనే ఇట్లా అనిపిస్తున్నది అంటే నిజ జీవితంలో అనుభవిస్తున్న వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుందో ఇప్పుడు నాకు అర్థమవుతుందండి. దాన్ని బట్టి మీరు ఏ విధంగా శిక్ష చేయాలో మీరు కామెంట్ రూపంలో దయచేసి తెలియజేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.